అసలు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మా మేనత్త గారి ఇంటికి వచ్చానండి. ఏం లేదండి, ఏదైనా కొత్తగా నేర్చుకుందామనేసి పాతకాలంలో ఒడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఒడియాలు పెడితే 2 ఏళ్ళు, 3 ఏళ్ళైనా ఉండేదనమాట. ఇప్పుడేమో పెట్టిన ఒడియాలు నెలకే బూజొస్తున్నాయి, లేదా స్మెల్ వస్తున్నాయి. అందుకే మా అత్తతో, మేనత్తతో ఎట్టయినా సరే నాకు ఒడియాలు పెట్టిస్తావా అనేసి అడిగి ఆమెని ఇప్పుడైతే మా మేనత్త ఇంటికి వచ్చాను. ఇదే అనమాట వాళ్ళ ఇంటి చుట్టూరా లోగిలి బాగుందండి. బాగా పూల మొక్కలు, చెట్లు అన్ని బాగా వేశారు. అంతేకాకుండా పక్షి గూళ్ళు కూడా ఉన్నాయండి ఈ ఇంటి చుట్టూరా. ఇక్కడ చూపిస్తాను చూడండి. అదిగో ఇక్కడ చూడండి కుండలు ఎలా కట్టారు. అక్కడ పక్షి గూళ్ళు అనమాట. అవి పిచ్చుకలు ఉంటారు కదా, చిన్న పిచ్చుకలు, పిచ్చుక గూళ్ళు అనమాట. 4 పక్కల 4 పెట్టారు అలాంటివి. ఇలా ఇంటి చుట్టూ బాగా చెట్లు, పక్షి గూళ్ళు చిన్నవి భలే ఉంటుందండి మా అత్తల ఇంటి దగ్గర. అందుకోసమని ఆమెను అడిగి ఎలాగైనా సరే ఈరోజు నాకు ఒడియాలు పెట్టివ్వమని అడిగి ఒడియాలైతే ఎలా వేస్తుందో, ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టోర్ బియ్యం అండి. మనము రేషన్లో అది స్టోర్లో వేస్తారు కదా, ఆ బియ్యం కొంచెం లావుగా ఉంటది. అది కాక పాత బియ్యం అనమాట అవి. అవి వేస్తేనే ఉడియాలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఈ పావు 4 కప్పులు వేసినానండి. అంటే ఒక సేరు బియ్యం వేసుకొని గిన్నెలో బాగా 2 సార్లు కడుక్కోవాలంట. 2 సార్లు 3 సార్లు బాగా కడిగి బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక గంట సేపు నానబెట్టి తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఒక పంచ కానీ, చీర కానీ, కాటన్ది ఏదైనా ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద అయితే మనము బియ్యాన్ని ఉడబోది ఆరబెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? కొంచెం గొంతు ధర్మారం వచ్చాను కదండి, వాటర్ చేంజ్ అయిపోయింది, వాయిస్ రావట్లేదు బయటికి. ఇదిగోండి కూర్చొని ఫ్యాన్ కింద నీట్గా ఆరబెడుతున్నాను అనమాట. నీళ్లు లేకోకుండా అలా వంచేసుకొని నీట్గా బియ్యాన్ని అయితే ఆరబెట్టేస్తున్నాను. ఇది చాలా మందికి తెలుసు ప్రాసెస్, కానీ అత్త చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే బాగా జల్లి పోసిందండి పిండిని. ఎందుకంటే జల్లి పోసి మనకి గలీజ్ అంతా చూపిస్తుంది అత్త. మిషన్లో ఏమన్నా రవ్వలు ఉంటాయి కదా, అలా ఏదైనా గలీజ్ అంతా ఉంటుందనేసి అత్త జల్లి పోస్తుంది పిండి అనమాట. జల్లి పోసుకొని అది కూడా కొంచెం దరక ఉంటే బాగుంటాయంట ఒడియాలు. మనకి చూపిస్తుంది అత్త. చూడండి అద్దో ఎంత గలీజ్ ఉందంటే నిజంగా అసలు మిషన్లో. అమ్మో, అలాగే తిన్నారంటే గోవింద. ఇంకా దరక పిండి అయితే పట్టుకొని మనము ఇప్పుడు ఒకటికి అంటే ఇప్పుడు ఆ చిన్న గిన్నెతో నీళ్లు పోస్తుంది కదా, ఆ గిన్నెతో పిండి కొలుచుకుందండి మా అత్త. 1.5 ఉంది పిండి. 1.5కి మా అత్త 6 గిన్నెలు నీళ్లు పోసింది. 1.5కి 6 గిన్నెలు నీళ్లు పోసి, అంటే 6 గిన్నెల నీళ్లు ఒకేసారి గిన్నెలకి అయితే పోయలేదండి. ఒక గిన్నె ఆ గిన్నెలకి 3 గిన్నెలు అయితే పోసింది. 3 గిన్నెలు దాంట్లోకి పోసింది, 3 గిన్నెలు పిండిలోకేసి కలుపుకుంది. ఆ నీళ్లు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెము జీలకర్ర అయితే వేస్తుందన్నమాట. ఎక్కువ ఎసురు కాగేటప్పుడు చాలా మంది జీలకర్ర వేస్తారంట, అలా వేయకూడదంట, పచ్చగా వస్తాయంట ఒడియాలు. అందుకు కొంచెం నీళ్ళు అట్లా గోరెచ్చగా అవుతానే జీలకర్ర వేసేసి ఉప్పు వేసేస్తే కనుక బాగుంటుందంట. జీలకర్ర వేయాల, ఉప్పు వేసినాక జీలకర్ర వేయాల. ఇప్పుడైతే పిండిని ఇలా 3 గిన్నెలు నీళ్లు పోసేసి బాగా కలుపుతాంది అత్త. చూడండి, అది కూడా పిండి బాగా జోరు కలుపుకోవాలన్నమాట. సరేనా? ఇట్లా కలుపుకోవాలి నీళ్ళగా పిండి. ఇంత నీళ్ళకి కలుపుకొని అది ఉడికేటలకే గట్టిగా అయిపోతుంది. ఓన్లీ దాంట్లోకి వేసుకోవాలా. ఏమి ఎదుగుతాను వాడు ఉండడు, వాడిని పిలుచుకొని బొమ్మని. కొంచెం నీళ్ళు కావటానే జీలకర్ర వేయాలా. జీలకర్ర వేసినాక కొంచెం బాగా బుగ్గలు వచ్చేటప్పుడు నీళ్ళు ఇది వేసేసేయాల. పిండి పోయినా ఏమిరా ఊళ్ళే నీళ్ళు కాంచి పెట్టుకోండి పక్కన. అవసరానికి మళ్ళీ వేడి నీళ్ళే పోయాలి. అసలు నీళ్ళు పోసినామంటే చిలకలు గిజరి అయిపోతాయి. వేడి నీళ్ళు పోసుకోవాలా. తన్నీళ్ళు మాత్రం పోయి కూడా ఉడికి నీళ్ళే ఉండాల.
బాగా ఉడకాలి అవి 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 కాని పక్కన పెట్టుకోలేదు. ఊరికే ఇది పోసిన తర్వాత పిండి ఉడికిందా లేదా చూసుకొని ఉడికి నీళ్ళు పోసుకుంది. కాదు, ఇవి ముసలోళ్ళ కాలం నుంచి చెప్తున్నాయి కదా, అప్పటి నుంచి ఇవే ఒడియాలి. ఇప్పుడు అన్ని నీడ తెలుసా, ఎండ అవసరం లేదు ఇప్పుడు ఒడియాలకి. ఎండ లేకపోతే ఇంట్లోనే కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ బాగా పరిసి ప్లాస్టిక్ కవర్ మీద వేసుకున్నామంటే సాయంత్రానికి అన్ని ఇట్లా వస్తాయి, నీటి కూసొస్తాయి. బట్ట అనేది ఓల్డ్, ఇప్పుడు అంతా కవర్ లో పిండిలే కూసేదా. కింద తింటే పొయ్యి బాగా పెట్టుకొని చూపించుకోవచ్చు. ఇది ఆఫ్ చేసినా తెల్లనై నీళ్ళు. ఓ అమ్మయ్య, ఒక్కసేరి గిన్నోట 1.5 బియ్య పిండికి ఈ గిన్నెతో 1.5 బియ్యము. బియ్య పిండికి ఎన్ని గ్లాసులు నీళ్లు? 2. కంచేకి 3, కాంచేకి 3. కాంచేకి 3, అట్లా 6 గ్లాసులు, 6 గిన్నెలు. 1.5 బియ్య పిండికి 6 గిన్నెలు నీళ్లు పోసుకోవాలన్నమాట. కలిపేకి కాంచేకి సమానంగా 3. కాంచేకి ఒక గిన్నె అయినా పర్వాలేదు, కాంచుకోవచ్చు. కలుపుకునేకి మాత్రం బాగా కలుపుకోవాలా, అది పిండి కొంచెం జోరుగా దోశలు వస్తున్నట్టు. ఉండలు కట్టలే కదా, కట్టదు. ఎందుకు కడుతుంది? కలబెట్టి దాంట్లో ఉంది, అంటే కలేస్తానే ఉండాలి. పోసినప్పుడు కలేస్తా ఉంటే చాలా మంది జీలకర్రతో పాటు దండిగా వేస్తారు కదా. బాగుండవన్నీ ముగ్గువాసన వస్తాయి. తిరిగిన ఉడియాలు ముగ్గువాసన వస్తాయి, ముగ్గువాసన వస్తాయి. ఇవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకో, ఏం కావు. ఇట్లా ఊరికే అయితే జీలకర్ర ఒకటి ఊరికే అయితే లేదా అవన్నీ అయితే ఒక నెల. అవన్నీ అయితే కదా ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, ఇంకేళ్ళు మించి వస్తే నెల అంతే. ఎక్కువ పెట్టుకుండట్లేదు, అది వాసన వస్తాయి, వాసన వస్తాయి. ఇవి 3 ఏళ్ళు పెట్టుకో, 3 ఏళ్ళు అయినా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి చూడివి, బొరుగ్గా ఉంటాయి. అప్పుడు ఇస్తాను లేదా మాకు, పండుగ వస్తానే చాలా అత్త వాళ్ళకి అన్ని వేస్తా అంటే 10 సేర్లు వేసినామంటే అన్నిళ్ళకి సరిపోతాండి. మళ్ళీ అన్నిళ్ళకి ఇస్తాంటివి, దండిగా పెడతాండి. ఆ పిల్లలు పట్టించినారు, సొంటిగిలు పోయేవా అని రాజేంద్ర బాబు బిడ్డ పక్కింటోళ్ళు పోసినారంట, పట్టించినారు. సన్నమంటనా కలేసినాక సన్నమంట గట్టిగా కావద్దు అది. ఇప్పుడు కాలంలో ఎవరికి రావట్ట ఉయ్యాలు, ఎవరు పోయరు. పోసేదన్నీ అర్థం ఏంటో దోసపిండి ఆడిచ్చేటివి, ఇంట్లో పెట్టేటివి. ఇట్లా పాతకాలం మాదిరి గిన్నెలు 5 సేర్లు 10 సేర్లు ఎవరు పోస్తారు ఇప్పుడు? 5 సేర్లు 10 సేర్లు అంటే అంతే. 15 సేర్లు వస్తా అంటే 15 సేర్లు ఊళ్ళాడ తగరకుంట్లో బాగా వస్తుంది, వడియాలు బాగా వస్తుంది. అత్త 2 పండుగలు వస్తే కదా ఊళ్ళో అందరికి పెట్టారు, అందరికి పెట్టాలా. గట్టిగా నీట్గానే గెలికే అవసరం కూడా లేదు కదా. అది వేసే విధంగా వేసుకుంటే అన్ని బాగా వస్తాయి, గెలికే అవసరం లేదు. దీంట్లో ఇది 1 ఏళ్ళ 2 ఏళ్ళ యావి బాగుంటాయి, వెయ్యత్తా బాగా వస్తుంది. వేసి పెట్టు, మనకు తెలీదు, అక్క ఇచ్చింది. ఎవరు అక్క? కాదు, పక్కన ఇంటి పక్కన. ఇట్లుండాల పిండి, అదే ఉంట కట్టుకోకుండా పోసినప్పుడు. కాదు కేసరీబాద్ మాదిరి కదత్తా, ఉంట లేకోకుండా అట్లా చూడండి మెత్తగా ఉంటాయి. నూనెలోకి వేస్తానే అదే కేసరి పాకుంటుంది, నూనెలోకి వేస్తానే కరిగిపోతాయి. చూడండి ఇవి బాగా మెత్తగా వస్తాయి. పసుపు జీలకర్ర కొంతమంది ఏం చేస్తారంటే అంతా ఉడికినాక వేస్తారు. ఉడికినాక వేసినామంటే పచ్చగా అవుతుంది, పసుపు పొడి వేసినట్టు అవుతుంది. మళ్ళీ ఎట్లా ఇది ఎట్లకే
ఎసురులోకి వెళ్ళినా ఎసురులోకి వెళ్ళి కొంతమంది పైగా వేస్తారు ఇప్పుడు. అవును 3 ఇప్పుడు విసులు వేసి గెలుగుతారు. అవును లాలా తాతలా పాపవి ఇవద్దురా కూడదానా. ఇప్పుడు చూడు పచ్చగా లేదు మంది, తెల్లగా ఉంది పిండి. అట్లుండాల హల్వా ఉన్నట్టు. పిండి అట్లా ఉడికిపోతే బాగా రుచిగా ఉంటాయి వడియాలు, బాగా మెత్తగా. అవసరమైతే నీళ్లు పోసుకోవచ్చు, ఉడికి నీళ్లు గట్టిగా అయిందంటే. ఓన్లే సరిపోయిందంటే ఇంకా అవసరంలా. నీళ్లు కరెక్ట్ పోసుకుంటే 1:30కి మనం 6 పోసినాం అంటే దీనిలో కూడా కొంచెం తేడా ఉంటాయిలే. పాత బియ్యము కొత్త బియ్యము అట్లుంటాయి. కొత్త బియ్యాన్ని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవాలి అంతే. చూడు ఆడన్నా అంత కట్టింది చూడి, అస్సలు తెడ్డు కట్టి కూడా పెట్టలేదు చూడి. అవును అవును తెడ్డు కట్టి కూడా లేదు, ఊరికే దాంతోనే చెలాక్తగా వేస్తాం. మా మేనత్త ఒడియాలు. చూడమ్మా స్పూన్ తో కూడా పెట్టచ్చు కదా. స్పూన్ తో అవి ఎలా అది ఇది ఆడన్నా ఉంట కట్టుకుందా. అస్సలు లేదు చూడు, ఉంటే లేదత్త ఊరికే అట్లా కేసరి పట్టినట్టుంది తెలుసా. స్వీట్ ఒకటి లేదు దాంట్లో, అలా తినేసింది కప్పులు కప్పులు. తింటాను ఇప్పుడు తింటానులే అన్నాడు. బాబు తెలీదు, లేకపోతే ఉమ్మ ఒడియాలు వస్తాను నాకు కొన్ని నచ్చి పంపి బాగా వెనుక చూస్తే ఇంకా ఒక్కడికి పో అంటాడు. నాకు 2 పంపి, నాకు 2 పంపి పోతే నాకు పంపివా, ఏం పో ఏమి ఇక్కడదా అంటాడు. ఎన్ని డిజైన్లైనా పోసుకోవచ్చు. అయిపోతాను బాబోయ్. అయ్యా అవయ్య ఉన్నప్పుడు పోతానా అవయ్యా మిమ్మయ్య పోతానా ఎక్కువ బాగా పోస్తాను అవయ్య. నేను వస్తే వడియాలు అయినా అన్ని నువ్వే లెక్క. చిట్టలో నువ్వు పోస్తావా వడియాలు? పోచావా? ఎట్లా పోస్తావు ఋషి? అమ్మో తింటాన్నాడు పిండి గుండు. సూపర్ ఉందంట. సూపర్ ఉందా పిండి? ఎట్లుంది? సూపర్. హాయ్ చెప్పు. అసలు ఉంటే లేదు చూడు, అడుగు కూడా అంత పెట్టాను చూడు. అవును అడుగు కూడా లేదు చూడు, కొన్ని దానికి నల్లగా అవుతాండే. అవును మళ్ళీ చల్లగా అయితే అంటారంట. అవును అయినా కాలేదే వేయాలి కదా అత్త ఇది. వేసుకోవచ్చు, ఇది ఏం కాలేదు చూడు, గట్టి కాలేదు. ఇది మైదా వాళ్ళు పూలకి అంటిస్తారు చిట్టి అన్నాళ్ళు, అట్లుంది కదా అత్త. ఇటుకి రా, ఆడికి అవ్వాయి దగ్గరికి కనిపిస్తాను కదా. మవాడి పాదాల మీద ఒడియాలు. పట్టు ఇది పట్టుకోట్లా, నేను అది కనిపించల్లా. నిన్ను పోస్తాంటారు రారా చూడా. లంచ్ మీదకి వేయద్దు, అంచు మీదకి వద్దా? వద్దులే ఏంటికి ఇదే అవుతుందండిగా. చాలా బిర్రగా వద్దద్దు, బిర్బిరా. అవునా? చల్లగా పట్టుకో, అదే వస్తుంది, కుప్ప కుప్ప పడుతుంది. సరే సరే. ఇంకెట్లా తర్వాత పెట్టాలంటాడే. ఇట్లా లూజ్ గా పట్టుకో, బాగా పడుతుంది లూజ్ గా పట్టుకో. అచ్చుడి ఇందా పిండి బలం చెప్తాను. ఆట పెట్టుకో కూర్చోండి. ఏమక్కరా ఇటుకురా ఇటుకురా ఇటుకురా. ఇది కొంచెం లూజ్ వేసినా కూడా జారిపోతున్నాయి. అట్ట లూజ్ గా వద్దు, గట్టిగా వద్దద్దు. సరే ఒడియాలు పోసేది కూడా ఒక అట్టు. అయినా ఈ ఎండలకి అబ్బా పొద్దునే శాకానికి ఎండిపోతాయిలేమ్మా. ఊనెత్తా అది
పోయి వేయద్దు దాని మీద మళ్ళా అదే అవునా? వడకలు అయ్యేది. ఓ ఓకే, ఒకేసారి పోసేయాల. ఆ తిన్నానా ఉండబెట్టు, అయిపోయింది. అమ్మయ్య, అప్పటికప్పుడు ఆడించుకొనేసి ఉడకబెట్టేసి పోసుకోవచ్చు. ఏంటి పిండి పెట్టి నానల్లా, బియ్యం బాగా నానబెట్టలేము కదా. బియ్యం రాత్రి నానే నాడించుకొని వేసేసేది. ఏం దోశకు మాదిరి. అంతే. నీకు అంత అబ్బకోకుంటే ఒక పొద్దున్న నానే రాత్రి మిక్సీ కాడి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, పొద్దున్న వేసి. అట్లా కూడా ఏం ఇంట్లో బాలకనకి ఆడ వస్తుంది ఎండ, ఒక గ్లాసు 2 గ్లాసులు అట్లా రోజు ఎట్లా వేసుకోవచ్చు కదా. ఎండ రాకపోయినా నువ్వు ఇంట్లో కవర్ మీద వేసుకొని వేసుకో. ఇట్లా అనుగ్గా బాగా ఒకే రకంగా ఉంటేనే చేతులు కూడా నయ్యవు. ఇంటికి ఊనత్త అని మీకు కూడా బాగా ఈజీగా ఉంది. అమ్మ ఒకసారి ఒడియాలు బస్సు నేర్చుకుంటే నేనే ఇంటిగా పెట్టుకుందామని. ఏపా నేను కనిపిస్తానా? కొంచెం పైకి ఎత్తు, వాళ్ళకి కనపడేటట్టుది. పై నుంచి ఒడియాలు పోయడమే ఫస్ట్ అత్త ఇది. నేను ఎప్పుడు పోయి నువ్వు కవ్వ వాళ్ళు పోసినవి, నువ్వు పోసినట్టుగా అమ్మ ఇచ్చి పంపిస్తుంది నాకు. పోస్తా అంటే అదే వస్తుంది. అయిపోయినాయి, ఫైనల్గా ఫినిష్. ఒడియాలు అయితే వేసేసినాము, బాగా వచ్చాయి చుట్టలు చుట్టాలు. చూసారా వడియాలు చుట్టలు చుట్టలు ఎంత బాగా వచ్చాయో, తెల్లగా బాగున్నాయి నిగనిగలా. ఎందుకంటే మనము వడియాల పిండికి బాగా బియ్యం బాగా కడుక్కున్నాం, అంతేకాకుండా బాగా జీలకర్ర ఫస్ట్లోనే వేసుకోవడం వల్ల అవి కొంచెం తెల్లగా బాగున్నాయి వడియాలు చూడ్డానికి. అలాగే ఒక 2 days అయితే అవి వడియాలు ఆ రోజు సాయంత్రమే తీసేసి ఒక 2 రోజులు ఎండలో అయితే ఎండబెట్టామన్నమాట. అందుకనే అవి బాగా వచ్చాయండి. మీరు కూడా అలాగే తీసి ఒక 2 days ఎండబెట్టుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి వడియాలు ఆయిల్లోకి వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయంటే వడియాలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫైనల్గా వడియాలు అయితే రెడీ. చూడండి, మన ఉగాదికి మా మేనత్తతో వడియాలు పెట్టించుకున్నాను. ఇలా బాగున్నాయి కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనా? బాయ్.